హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ అనమాట. దానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కడిగేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకుని 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ దినుసులు కావాల్సినవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు గీ అన్న యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. టైం లేనప్పుడు చేసుకున్న డిష్ అనమాట. ఈజీగా అయిపోతుంది. ఇది ఒక 15 to 20 మినిట్స్లో మనకు అయిపోతుంది చికెన్ మ్యాగ్నేట్ చేసి ఉంటే. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపోతుంది ఇది, ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ మనం మ్యాగ్నేట్ చేసిన దానిలో పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకు సరిపోతుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. దాంతోపాటు నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేశాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేశాను. చికెన్ కుక్ అయిపోయింది. చికెన్ కుక్ అయిన తర్వాత అందులోకి వాటర్ రైస్ ఒకేసారి యాడ్ చేస్తున్నాను. అది ఒకేసారి నానిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది సాల్టీగా ఉంటే మనకి రైస్లోకి సరిపోతుంది అనమాట. సాల్ట్ 3 విజిల్స్ పెట్టేసుకుంటే పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.